ఈరోజు మీ సందేహం మా సందేశంలో వీడియో క్వశ్చన్. నమస్కారం అండి. నా పేరు కిషోర్. మా ఊరు చిన్న తేనాల గ్రామం, నక్కపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా అండి. మా మిస్సెస్కి నోట్లో ఈ పక్క లైకెన్ ప్లానర్ అన్నారండి. డాక్టర్ గారి డెర్మలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. లైకెన్ ప్లానర్ అన్నారు సార్, కానీ ఏమీ తినలేకపోతుందండి. 2 సంవత్సరాలు పెట్టి ట్రీట్మెంట్ చెందినానండి. తగ్గిండి వచ్చేస్తుందండి. దీనికైనా మార్గం చూపించండి సార్. నమస్కారం కిషోర్ గారు. ఆ జబ్బు పేరు మీరు చెప్పారు. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, దీర్ఘవ్యాధి. స్టిరాయిడ్స్ వాడతారు, మందులతో జీవితంలో పోయేది కాదు. జీవన విధానం మార్చుకుంటే ఈ న్యాచురోపతి విధానంలో పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. కానీ సమయం చాలా ఎక్కువ పడతాయి, నెలల సమయం తీసుకుంటాయి. కాబట్టి మీరు శ్రద్ధగా నియమాలు ఆచరిస్తే బాగుంటుంది. ముఖ్యంగా తినటానికి లేదు కాబట్టి, ఆవిడ ఉపయోగించే మందులు సడన్గా మానకూడదు కాబట్టి, ఒక 10-15 రోజులు 20 రోజుల పాటు జ్యూస్ ఫాస్టింగ్లు చేస్తే మంచిదండి. అంటే ఉదయం పూట నుంచి సాయంకాలం వరకు మనం చెప్పినట్టుగా మంచినీళ్ళు 4 లీటర్లు త్రాగించడం ఫస్ట్ చేయండి. మోషన్ కార్యక్రమాలు ఉదయం పూట అయిన తర్వాత 8 గంటలకి వీట్ గ్రాస్ జ్యూస్ కంపల్సరీ ట్రై చేయండి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి బాడీలో బ్లడ్ అంతా చేంజ్ అవ్వటానికి, ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వటానికి గోధుమ గడ్డి రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ వీట్ గ్రాస్ జ్యూస్ని ఒక్కసారి త్రాగించండి. వీట్ గ్రాస్ కనుక ఎక్కువ మీకు పండించే అవకాశం ఉన్నప్పుడు రెండోసారి కూడా త్రాగొచ్చు, రోజులో కుదిరితే. లేనప్పుడు ఎప్పుడైనా వెజిటబుల్ జ్యూస్లైనా వాడుకోవచ్చు. కానీ వీట్ గ్రాస్ నెంబర్ 1 సొల్యూషన్. 8ంటికి ఒక గ్లాస్ జ్యూసు, 11ంటికి మరో గ్లాస్ జ్యూసు, మళ్ళీ 2 గంటలకి, సాయంకాలం 5 గంటలకు చెరుకు రసం, రాత్రి 7 గంటలకు మరొకసారి పళ్ళ రసం. ఇట్లా 5 టైమ్స్ జ్యూసులు త్రాగే ప్రయత్నం చేయించండి. ఈ జ్యూస్ ఫాస్టింగ్ అనేది ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, నోట్లో ఉన్న ఆ పుండ్లు లాంటివి మానటానికి, తినే స్థితి రావడానికి అవకాశం కలిగిస్తాయి. 20 రోజులు, నెల రోజులైనా ఆవిడ చేయగలిగితే చాలా మార్పు వస్తుంది. కొంచెం వెయిట్ తగ్గుతారు, నీరసం అనిపిస్తుంది. కొంచెం ఓపిక పడితే 4 రోజుల తర్వాత సెట్ అవుతుంది. ముందు తినే విషయం ముందు చూడాలి కాబట్టి జ్యూస్ ఫాస్టింగ్ చెప్పాం. తర్వాత ఒక వారం 10 రోజుల పాటు ఫ్రూట్ ఫాస్టింగ్ చేస్తే మంచిదన్నమాట. ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్, మధ్యాహ్నం ఫ్రూట్స్, సాయంకాలం ఫ్రూట్స్. 3 పూట్ల మీకు అనుకూలంగా ఉన్న ఫ్రూట్స్ 2-3 రకాలు పెట్టుకుని అట్లా తినే ప్రయత్నం చేయండి. ఈ ఫ్రూట్స్ తినడానికి 1 గంట ముందు ఉదయం గోధుమ గడ్డి రసం మాత్రం త్రాగించాలి. ఇది మర్చిపోవద్దు. సాయంకాలం డిన్నర్ తినడానికి 1 గంట ముందు 1 గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తాగించండి. ఇలా న్యాచురల్ డైట్ మీదే 30 నుంచి 40 రోజుల పాటు జ్యూస్ ఫాస్టింగ్ ఆర్ ఫ్రూట్ ఫాస్టింగ్ చేయించండి. మెల్లగా మీరు వాడే మందులు ఏమైనా ఉంటే, స్టిరాయిడ్స్ లాంటివి కానీ ఇతరులు ఏమైనా ఉంటే క్రమేపీ తగ్గించుకుంటూ నిదానంగా మానేసేయచ్చు. ఇక తరువాత కంప్లీట్ సాల్ట్ 0 చేస్తేనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ నెగిటివ్ వస్తాయి. మన బాడీలో మెయిన్ సాల్ట్ ఎక్కువ డ్యామేజ్ చేస్తుంటుంది, బాడీని ఇరిటేట్ చేస్తుంది. కాబట్టి సాల్ట్ కంప్లీట్ 0 చేసి మనం చెప్పిన వంటలు కాస్త అన్నము కూరలు అట్లా పెట్టుకుని మధ్యాహ్నం చప్పగా వండుకు తింటే ఇరిటేషన్ ఉండదు అనమాట. అలా తీసుకోవటం, ఉదయం సాయంకాలమైన న్యాచురల్ ఫుడ్ తీసుకోవటం మంచిదన్నమాట. ఇట్లా క్రమం తప్పకుండా ఆచరిస్తే మాత్రం కంప్లీట్ సొల్యూషన్ వస్తుంది. ఆ పుండ్లన్నీ మానుతాయి, మళ్ళీ హాయిగా మీరు బ్రతకొచ్చు. స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట.